కడప జిల్లా అడవుల నుండి అక్రమంగా ఎర్రచందనాన్ని తరలిస్తున్న 6 స్మగ్లర్లను అరెస్ట్ చేసినట్లు కడప ఎస్పీ అశోక్ కుమార్ చెప్పారు. కడప ఎస్పీ ఆఫీసులో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఈజీ అశోక్ మాట్లాడారు. మోస్ట్ వాంటెడ్ స్మగ్లర్ నాగ దస్తగిరి రెడ్డి మరో 5గురిని అరెస్ట్ చేసి 52 ఎర్రచందనం దొంగలు 2 కార్లు బైక్లను స్వాధీనం చేసుకున్నామని ఎస్పీ చెప్పారు. నాగదస్తగిరిపై 86 కేసులు, 3 పీడీ యాక్ట్ కేసులు, 36 దొంగతనం కేసులు నమోదైనట్లు ఎస్పీ చెప్పారు. స్మగ్లర్ భార్య లులుబీపై కూడా ఎర్రచందనం కేసులు ఉన్నాయి. ఢిల్లీలోని బడా స్మగ్లర్లకు ఎర్రచందనం దొంగలు సరఫరా చేసి వారి నుండి హవాలా ద్వారా డబ్బు తీసుకుంటున్నట్లు విచారణలో తెలిసిందని ఎస్పీ చెప్పారు. హవాలా వ్యాపారి విక్రమ్ సింగ్ సోలంకి వారం క్రితం అరెస్టు కావడంతో వివరాలు తెలియాలని ఎస్పీ చెప్పారు. ఇతని యొక్క ముఠాలో 6 మంది, దాదాపుగా 6 మందిని ఈరోజు మనము రిమాండ్ చేయడం జరుగుతుంది. గత లాస్ట్ ఒక 1 ఇయర్ నుంచి 1.5 ఇయర్ నుంచి ఇతను మన కోసం తప్పించుకొని తిరుగుతూ ఉన్నాడు. దాంట్లో భాగంగా ఇతని మీద వలపన్ని ఇతన్ని పట్టుకోవడం జరిగింది. నిన్న చాపాడు పోలీస్ స్టేషన్ లిమిట్స్లో ఇతన్ని పట్టుకొని 52 ఎర్రచందనం దొంగల్ని రికవరీ చేయడం జరిగింది. దాదాపు వీటి యొక్క బరువు 1 టన్నుకు పైగానే ఉంది. 1087 కిలోల ఎర్రచందనం దొంగల్ని స్వాధీనం చేసుకోవడం జరుగుతూ ఉంది. ఇతనితో పాటు ఇతని పేరు ఇరగంరెడ్డి నాగదస్తగిరి రెడ్డి, పొద్దుటూరు టౌన్. ఇతనితో పాటు ఉమ్మనబోయిన కృష్ణయ్య, పొద్దుటూరు టౌన్, కాయలి శ్రీనివాసులు, పెండ్లిమరి మండలం, బండ్రెడ్డి ఓబుల్ రెడ్డి, చక్రాయపేట మండలం, శనివారపు బాలగంగిరెడ్డి, పెండ్లిమరి మండలం. ఈ 6 మందిని ఈరోజు మనం రిమాండ్ చేయడం జరుగుతుంది. ఈ యొక్క కేసు యొక్క పూర్వాపరాల్లోకి వెళ్ళినప్పుడు ఈ నాగదస్తగిరి రెడ్డి అనే అతను ఒక నొటోరియస్ రెడ్ శాండల్ స్మగ్లర్. ఇతని మీద ఇప్పటికే దాదాపు 86 ఎర్రచందనం కేసుల్లో ఇతను ముద్దాయిగా ఉన్నాడు. 3 సార్లు పీడీ యాక్ట్లో ఇతను అరెస్ట్ అయ్యి బయటికి వచ్చాడు. ఇతను ఆల్రెడీ జైల్లో ఉన్నటువంటి ఫక్రుద్దీన్, లాల్ బాషా అనేటటువంటి ఎర్రచందనం స్మగ్లర్ల యొక్క బావుమరిది, వాళ్ళ కుటుంబ సభ్యుడు. ఇతను హైదరాబాద్లో ఉన్నటువంటి హవాలా వాళ్ళ ద్వారా డబ్బుల్ని రిసీవ్ చేసుకుంటారు. ఇక్కడ నుంచి ఢిల్లీకి దొంగల్ని పంపిస్తే ఢిల్లీ నుంచి హవాలా రూపంలో హైదరాబాద్లో ఉన్నటువంటి హవాలా వ్యాపారుల ద్వారా డబ్బుల్ని కలెక్ట్ చేసుకుంటారు. దాంట్లో భాగంగా 1 వీక్ బ్యాక్ ఆ యొక్క హవాలా వ్యాపారస్తుల్ని అరెస్ట్ చేసి రిమాండ్ చేయడం జరుగుతూ ఉంది.